వ్యూవర్స్, వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అండి. హ్యాపీ కాయిన్ సంస్థకు సంబంధించి ఫౌండర్ అండ్ సీఈఓ వాసు చెల్ల గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం. అసలు ఏం మాట్లాడుతున్నారని కూడా మీకు క్యూరియాసిటీ ఉంది, సో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్లో రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కొంతమంది నెల నెల ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళి ఒక టైంలో లంసమ్ అమౌంట్ తీసుకుందామని అనుకుంటారు. లైక్ నేను ఎవ్రీ మంత్ ఒక 1000 రూపాయలు సేవ్ చేస్తూ వెళ్తాను, లేదంటే 10,000 సేవ్ చేస్తూ వెళ్తాను. ఒక 5 years తర్వాత 10 years తర్వాత నాకు 10 లక్షలు కావాలి, లేదంటే ఒక 20 లక్షలు కావాలి. సో ఇది ఆప్షన్ నెంబర్ 1. ఓకే. బట్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు? ఏంటండి? రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇంక ఇన్కమ్ ఉండదు, కానీ రిటైర్ అయినప్పుడు కొంత అమౌంట్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి నెల నెల ఇన్కమ్ కావాలి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కేపబిలిటీ లేదు, బట్ వాళ్ళకి కంపెనీ పరంగా ప్రొఫెషన్ ట్యాక్స్ అన్ని కట్ అవుతూ ఉంటుంది, యాడ్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. అది పిఎఫ్ డబ్బులు అనేది ఒకటి ఉంటుంది. బట్ అది ఉన్న వాళ్ళు ఓకే అంటే అది సఫిషియెంట్ గా ఉండి లైక్ దాని నుంచి వచ్చే ఇన్కమ్ అనేది నా నెలవారీ ఖర్చులకు సరిపోతుంది అంటే ఓకే. బట్ చాలా మందికి అది చాలదు. అది హార్డ్లీ ఒక 10,000 20,000 అలా వస్తూ ఉంటుంది. బట్ వీళ్ళ ఖర్చులు దాన్ని బట్టి 40,000 50,000 ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే మన కెరియర్ స్టార్టింగ్ లో 10,000 శాలరీ వస్తుంది, మనం 10,000తో అడ్జస్ట్ అయిపోతాం. దాని తర్వాత అది ఒక 20,000 50,000 అవుతుంది. 50,000కి ఖర్చులు పెరిగిపోతాయి. 10,000 20,000 కూడా బతకొచ్చు. అవును, 50,000 ఖర్చులకి 50,000 ఖర్చులు ఉంటాయి మనకి. సో ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యానికి మన ఖర్చులు పీక్ లో ఉంటాయి, ఎందుకంటే ఇన్కమ్ పీక్ లో ఉంటుంది, ఖర్చులు పీక్ గా ఉంటుంది. సో ఆ టైంలో ఇన్కమ్ ఆగిపోద్ది. సో పీక్లోకి వెళ్ళిన తర్వాత ఇన్కమ్ ఆగిపోతే ఇప్పుడు మనం ఖర్చులు తగ్గించుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు కార్లో ఉండే వాళ్ళు మళ్ళీ బైక్ రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు నేను ఒక 30,000 రెంట్లో ఉంటున్న వాళ్ళు ఒక 10,000 హౌస్లో ఉండాలంటే చాలా కష్టం. సేమ్ వే ఇంటిలో ఉండే ఖర్చులు కానీ తిరిగేది కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఈ ఖర్చులు తగ్గించుకోవాలంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే బల్క్ అమౌంట్ ఉన్నప్పుడు అది జనరల్ గా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు. సో ఫిక్స్డ్ డిపాజిట్ లో 10 లక్షలు పెడితే ఓవర్ ద పీరియడ్ అది నెలకి ఇంతని వడ్డీ వస్తుంది కాబట్టి విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. కానీ చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళకి లేదంటే ఇలా బల్క్ అమౌంట్ ఉండే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ అనేది ఇంకా బెటర్ ఆప్షన్. సో మనకి ఫిక్స్డ్ డిపాజిట్ లో 7% ఇంట్రెస్ట్ లెక్కన వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఎస్డబ్ల్యూపీలో 9% ఇంట్రెస్ట్ లెక్కన విత్డ్రా చేయొచ్చు. సో ఇది లైఫ్ టైం విత్డ్రా చేయొచ్చు. ఆ 2% డిఫరెంట్ మూలంగా మనకి ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు అన్నమాట. సో వన్ టైం మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెడతాము, ఎవ్రీ మంత్ విత్డ్రా చేసుకుంటూ వెళ్తాం. సో దీనిలో ఉండే ఇంకా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో నేను 10 లక్షలు పెట్టాను అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత కూడా అది 10 లక్షలే ఉంటుంది. అదేంటి సార్? ఎందుకంటే మనం మంత్లీ ఇంట్రెస్ట్ విత్డ్రా చేసేస్తున్నాం కదా. సో కానీ ఇక్కడ ఎస్డబ్ల్యూపీలో ఏంటంటే మార్కెట్ వాల్యూతో పాటు అది వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో నేను 10 లక్షలు పెడితే అది 15 లక్షలు అవ్వచ్చు, 20 లక్షలు అవ్వచ్చు. అండ్ మంత్లీ విత్డ్రాల్ కూడా బాగా ఉంటుంది, లైక్ 9% దాకా విత్డ్రా చేస్తున్నాం కాబట్టి విత్డ్రాల్ పెరుగుతుంది అండ్ నేను పెట్టిన వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఈ ఎస్డబ్ల్యూపీ అనేది ఇంకొక ఆప్షన్ ఏంటంటే రిటైర్డ్ అయిన వాళ్ళు కాకుండా నార్మల్ పీపుల్ ఇప్పుడు మనం ఒక 1 crore వాల్యూ ఉండే హౌస్ కొనాలనుకున్నాం. సో ఈ హౌస్ కొంటే మనకి దాని నుంచి వచ్చే రెంట్ ఎంత ఉంటుంది? హార్డ్లీ ఒక 20,000 30,000 తప్పితే 50,000 రెంట్ వస్తుంది అంతే, ఎంత పెద్ద హౌస్ 1 crore హౌస్ అయినా కానీ. కానీ అదే 1 crore మనం దీనిలో పెడితే కనుక పాస్ట్ లో మేము ఇచ్చిన కొన్ని ఫండ్స్ ఉన్నాయి, దానిలో దగ్గర 75,000 నెల నెల విత్డ్రా చేస్తున్నారు లైఫ్ టైం. సో 75,000 అంటే దానికి దీనికి 25,000 డిఫరెన్స్ వచ్చింది. అండ్ 1 crore వాల్యూ అనేది ఇప్పుడు ఇల్లు రేటు పెరుగుతూ ఉంటుంది. జనరల్ గా ఒకసారి ఇల్లు కొన్నామంటే 1 కోటి రూపాయల ఇళ్లలో 2 కోట్లు అవుతుంది, ఇక్కడ కూడా 1 కోటి రూపాయలలో 2 కోట్లు అవుతాయి. సో అది దీనికి ఉండే అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ రెండోది ఏంటంటే ట్యాక్స్ రిలేటెడ్ కూడా దీనికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. సో చూస్తూనే ఉండండి వ్యూవర్స్, బిఆర్కే న్యూస్.